ఈ వీడియోలో మనం చాప్టర్ 6 స్పెక్ట్రమ్ అందులో ఎక్సర్సైజ్ 6A క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే క్యాలిక్యులేట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎల్లో లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 550 నానోమీటర్. ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్ సెకండ్ పవర్ -1. ఇక్కడ మనకి అడిగిన వాల్యూ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. దీన్ని మనం F తో డినోట్ చేస్తాం, రైట్. తర్వాత ఇచ్చిన రెండు వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో వేవ్ లెంత్, దీన్ని మనం లాంబ్డాతో డినోట్ చేస్తాం. అండ్ స్పీడ్ ఆఫ్ ది లైట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం స్మాల్ c తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఈ c, లాంబ్డా అండ్ F వీటి మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఆ రిలేషన్ చెప్తాను, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కూడా కొంచెం ఫన్నీగా చెప్పడం ట్రై చేస్తాను. యాక్చువల్గా అయితే మనకి ఫార్ములా ఏంటంటే వీ నో దట్ ఒక లైట్కి ఈ స్పీడ్ అనే వాల్యూ ఎలా వస్తుంది అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఎలా వస్తుంది అంటే దాని యొక్క ఈ వేవ్ లెంత్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయడం వల్ల. ఇది మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా. ఇది ఎలా గుర్తుంచుకోవచ్చో కొంచెం సరదాగా చెప్పడం ట్రై చేస్తాను. అంటే ఇదేంటంటే ఇలా గుర్తుంచుకోవడం వల్ల మనకి ఎక్కువ పెయిన్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. సి అనేది ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. ఈ లాంబ్డా అనేది వేవ్ లెంత్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇందులోని ఈ ఎస్పి ఉంది కదా, స్పీడ్ ఆఫ్ లైట్ ఎల్, ఇక్కడ డబ్ల్యూ, ఇక్కడ ఎఫ్. ఓకే, ఈ లెటర్స్ ఇలా జాగ్రత్త పికప్ చేసుకోండి. ఇది స్పెషల్, ఎస్పిఎల్ అంటే స్పెషల్ వైఫ్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ సరదాగా చెప్తున్నాను, ఇది అంటే గుర్తుంటుందని. స్పెషల్ అన్న దగ్గరేమో స్పీడ్ ఆఫ్ ది లైట్ అని, ఇందులో డబ్ల్యూని వేవ్ లెంత్ అని, ఇందులో ఎఫ్ని ఫ్రీక్వెన్సీ అని గుర్తుపెట్టుకోండి. అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఈజ్ వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ అని జస్ట్ సరదాగా మీకు ఎగ్జామ్లో మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను అంతే. ఇది రైట్. మళ్ళీ మనం ఒరిజినల్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అక్కడ ఇందులో మనం ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ లాంబ్డాని ఇటు పంపించేయాలి. ఇటు మల్టిప్లికేషన్ ఇటు వెళ్తే అవుతుంది, డివిజన్ అవుతుంది. అంటే ఎఫ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా అయ్యింది. సి అంటే మనకి ఎంత ఇక్కడ వాల్యూ? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే లాంబ్డా ఎంత మనకి? 550 నానోమీటర్. ఇది మీటర్ పర్ సెకండ్, ఇది నానోమీటర్. అయితే ఇక్కడ ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే సి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్లో సి అనే దానికి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. దీన్నే m/s⁻⁻ అని కూడా చెప్పొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకి ఈ నానోమీటర్లో ఉందాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది హెర్జ్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, అందువల్ల ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ నానోమీటర్ వాల్యూని మనం మీటర్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగింది? 550 నానోమీటర్. ఇది ఎన్ని మీటర్స్ కి సమానం అవుతుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. 550 ఇంటూ 1 నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్. సో 550 ఇంటూ 1 నానోమీటర్. నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 10⁸ మీటర్. ఈ పర్ సెకండ్ ని ఈ కింద రాద్దాం. ఇప్పుడు ఈ 550 నానోమీటర్ బదులుగా ఇది రాస్తున్నాను నేను. 550 ఇంటూ 10⁻⁹ మీటర్స్. చూడండి, మీటర్ క్యాన్సిల్ అయింది. ఈ 1/సెకండ్ అంటేనే హెర్జ్. ఓకే, ఇక్కడతో మనకి హెర్జ్ అనేది యూనిట్ ఎలా వచ్చిందో మీకు చెప్పాను. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. వాల్యూని ఎలా సింప్లిఫై చేయాలి?
10⁸ అంటే 10 అనేది 8 టైమ్స్ ఉంది. అందులో నేను ఇక్కడ మనకి ఎన్ని టెన్స్ అవసరమో అన్ని టెన్స్ మనం పక్కకు తెద్దాం. అంటే మనకి ఏదో బ్యాంకులో డబ్బులుంటే విత్డ్రా చేసినట్టుగా ఇక్కడ టెన్స్ 8 ఉన్నాయి కదా, మనకి ఎన్ని అవసరం ముందు ఒక 10 తీసి ఇక్కడ రాద్దాం. 3 10 30 రాశాను ఫస్ట్ 30. దీన్ని 550తో డివైడ్ చేయగలవా అంటే 30 చిన్న నెంబర్, 550 పెద్ద నెంబర్. ఇంకో 10లో అంటే ఈ 8 లో చోట తీసే కదా 7 ఉన్నాయి, దాంట్లో ఇంకోటి తీద్దాం 300. ఇది ఇంకా 550 కన్నా స్మాలే. ఇంకోటి తెద్దాం 3000, ఇది బిగ్. సో డివిజన్ పాసిబిలిటీ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడతో ఆపి 10 పవర్ ఎంత అవుతుంది, 8లో నుంచి 3 తీసాను అంటే ఇంకా 5 ఉంటాయి. ఓకే, బై 550 ఇంటూ 10⁻⁻9, 0 0 క్యాన్సిల్. ఇది 300/55. 3తో క్యాన్సిల్ చేద్దాం, 3తో కాదు 5తో చేద్దాం. 5 60 = 300, 5 11 = 55 ఇంటూ 10⁻5. ఈ మైనస్ అని పైకి వెళ్తే +9 అవుతుంది హెర్జ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రాస్తాను మిగిలింది 60/11 అంటే మనం ఈజీ చేయొచ్చు కదా. 11 5 = 55, ఇంకా 5 మిగులుతుంది. పాయింట్ అంటే 50 అవుతుంది. 50 అయితే 11 4 = 44, మళ్ళీ పాయింట్ వల్ల రిమైండర్ 6 కాస్త 60 అవుతుంది. మళ్ళీ అగైన్ 11 5 అంటే ఇలా మనకి 4 5 4 5 4 5 వస్తూ ఉంటుంది. ఇంటూ 10⁻5 + 9 = 14 హెర్జ్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అంటే నియరెస్ట్ వాల్యూ దీన్ని రౌండ్ అప్ చేద్దాం. అంటే అప్పుడు ఇక్కడ మనం ఒక డెసిమల్ కావాలనుకుంటే నెక్స్ట్ నెంబర్ చూడాలి. ఇది 5 ఉంది, ఇది 5 ఉంటే దీన్ని 1 యాడ్ చేయాలి. అంటే 5.5 ఇంటూ 10⁻14 హెర్జ్. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎల్లో లైట్ ఈస్ 5.5 ఇంటూ 10⁻14 హెర్జ్. అయితే టెక్స్ట్ బుక్ లో 5.4 ఇంటూ 10⁻14 హెర్జ్ ఇవ్వడం జరిగింది. కానీ మనం యాజ్ పర్ ప్రాసెస్ చేయాల్సిన వాల్యూ జెన్యున్ చేయాల్సిందే. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 5.5 ఇంటూ 10⁻14 హెర్జే. ఆ ఒక్క 0.1 వేరియేషన్ ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదు, కానీ ఏదైనా సరే కరెక్ట్గా చేయాలంటే పర్ఫెక్ట్గానే చేయాలి. కాబట్టి దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1 అనేది కంప్లీట్ అయింది.